ఓం శాంతి 18/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, విచార సాగర మతనం చేసి అన్ని స్థానాలలో ఒకే విషయంపై భాషణ జరిగే విధంగా విషయాన్ని ఎంచుకోండి. ఉపన్యాసం చెప్పే విధంగా ఇదే మీ ఐక్యత. ప్రశ్న: పిల్లలైన మీరు ఎలాంటి శ్రమ చేస్తూ గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు అవ్వగలరు? జవాబు: కర్మ బంధనాల నుండి అతీతంగా అవ్వండి. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆత్మ భాయి భాయి అనే దృష్టితో చూడండి. తండ్రి ద్వారా వినున్నప్పుడు కూడా తండ్రిని బ్రుకుటి స్థానంలో చూడండి. భాయి భాయి అను దృష్టి ద్వారా ఆ స్నేహము సంబంధము స్థిరమైపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. దీని ద్వారానే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. ఉన్నత పదవి పొందే పిల్లలు ఈ పురుషార్థం తప్పకుండా చేస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఇది మృత్యులోకము అని అర్థం చేయించబడింది. దానితో పోల్చేందుకు అమరలోకం కూడా ఉంది. శంకరుడు పార్వతికి అమర కథను వినిపించాడు అని భక్తి మార్గంలో చెప్తారు. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్తారు. శంకరుడు కథను వినిపించడు. కథను వినిపించేవారు జ్ఞానసాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. కథను వినిపించేందుకు శంకరుడు జ్ఞానసాగరుడు కాదు. ఇలాంటి విషయాలపై పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మృత్యుపై విజయం ఎలా పొందవచ్చు? ఈ జ్ఞానం అమరులుగా చేస్తుంది. దీని ద్వారా ఆయువు వృద్ధి అవుతుంది. అక్కడ మృత్యు ఉండదు. ఇక్కడ మీరు 5 వికారాలు లేక రావణుడిపై విజయం పొందడం ద్వారా రామరాజ్యము లేక అమరలోకానికి అధికారులుగా అవుతారు. మృత్యులోకంలో రావణ రాజ్యం ఉంటుంది. అమరలోకంలో రామరాజ్యం ఉంటుంది. దేవతలను ఎప్పుడూ మృత్యువు కబలించదు. అక్కడ కాలుని యమదూతలుండరు. మనుష్యులు మృత్యువు పైన విజయం ఎలా పొందుకోవచ్చు అను ఈ టాపిక్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. భారతదేశం అమరలోకంగా ఉండేది. ఎంతో పెద్ద ఆయువు ఉండేది. సర్పం యొక్క ఉదాహరణ కూడా సత్యుగం కొరకే. అక్కడ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము సర్పం పొర వదిలినట్లు తీసుకుంటారు. దీనిని బేహద్దు వైరాగ్యము అని అంటారు. ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నదని తెలుసు. ఈ పాత శరీరమును కూడా వదలాలి. ఇది 84 జన్మల పాత శరీరం. అమరలోకంలో ఇలా ఉండదు. ఇప్పుడు శరీరము వృద్ధాప్య స్థితికి వచ్చింది. శిథిలావస్థకు వచ్చేసింది. దీనిని వదిలి క్రొత్త శరీరాన్ని తీసుకుంటాము అని సత్యుగంలో తెలుస్తుంది. తర్వాత సాక్షాత్కారం కూడా అవుతుంది. జ్ఞానమునే సాక్షాత్కారం అని అంటారు. ఇప్పుడు మన క్రొత్త శరీరం తయారైంది. ఇప్పుడు పాత శరీరాన్ని వదిలిపెట్టాలి. అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. దానిని అమరలోకము అని అంటారు. అక్కడ మృత్యువే రాదు. సమయం ఆసన్నమైనప్పుడు తమంతకు తామే శరీరాన్ని వదిలేస్తారు. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడిదే. కర్మ పూర్తి అయిన తర్వాత అది అంతర్ముఖమైపోతుంది. అంటే అవయవాలను ముడుచుకుంటుంది. ఈ సమయంలోని ఉదాహరణను భక్తి మార్గంలో కాపీ చేస్తారు. అయితే కేవలం మాటల వరకే, ఏమీ అర్థం చేసుకోరు. రాఖీ ఉత్సవము, దసరా, దీపావళి, హోలీ మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే అని మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ భక్తి మార్గంలో నడుస్తాయి, కానీ ఇవి సత్యుగంలో ఉండవు. ఇలాంటి విషయాలను వ్రాయండి. మానవులు మృత్యువు పైన విజయంని ఎలా పొందుకోగలరు? మృత్యులోకం నుండి అమరలోకానికి ఎలా వెళ్ళగలరు? ఇలాంటి విషయాలను గురించి అర్థం చేయించేందుకు మొదట వ్రాయవలసి ఉంటుంది. ఈరోజు ఫలానా నాటకం ఉంటుంది అని నాటకాల కథను వ్రాస్తారు కదా. ఈరోజు ఈ విషయం గురించి అర్థం చేయించబడుతుంది అని మీ వద్ద కూడా పాయింట్ల లిస్టు ఉండాలి. రావణ రాజ్యం నుండి దైవీ రాజ్యంలోకి ఎలా వెళ్ళగలరు? జ్ఞానమంతా ఒక్కటే, కానీ రకరకాలైన విషయాలను వినడం వలన అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుంది అని ఖుషి కలుగుతుంది. ఈరోజు 125వ యజ్ఞము రచిస్తారు. అందులో వీటిని గురించి వినిపిస్తారు అని సన్యాసుల గురించి పేపర్లో వేస్తారు కదా. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే యజ్ఞమును రచిస్తాను.
అందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. వారు చాలా యజ్ఞాలను రచిస్తారు. ఊరేగింపులు మొదలైనవి చేస్తారు. ఇక్కడ ఇది రుద్రుడైన శివబాబా గారి ఒకే ఒక యజ్ఞమని మీకు తెలుసు. ఇందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. నూతన ప్రపంచం స్థాపన జరుగుతుంది. మీరు వెళ్ళి దేవతలుగా అవుతారు. దీనిని కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు. రచయిత అయిన తండ్రి వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యముల సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తారు. అంతేకాక రాజయోగమును కూడా నేర్పిస్తారు. సత్యుగంలో పవిత్ర దేవతలు మాత్రమే ఉంటారు. వారే రాజ్యం కూడా చేస్తారు. దానినే ఆది సనాతన దేవి దేవతా ధర్మము అని అంటారు. ఆది సనాతన సత్యుగి దేవి దేవతా ధర్మ స్థాపన ఎలా జరుగుతూ ఉందో, విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండి అనే టాపిక్ కూడా పెట్టవచ్చు. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు సలహా ఒక్క పరంపిత పరమాత్ముడు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. సలహాని ఇచ్చే వారికి కూడా బహుమతి లభిస్తుంది. విశ్వంలో శాంతి స్థాపన చేసే బహుమతి ఎలా మరియు ఎవరు ఇస్తారు, ఇది కూడా ఒక టాపిక్గా ఉంచుకోండి. ఇలా విచార సాగర మథనం చేసి టాపిక్లు తయారు చేయాలి. అన్ని స్థానాల్లో ఒకే విషయం ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడు అందరితో సంబంధం ఉంటుంది. ఇలాంటి లిస్టును తయారు చేసి మొదట సూచన ఇవ్వాలి. తర్వాత సమాచారం ఢిల్లీకి రావాలి. అన్ని స్థానాల్లో ఇలాంటి భాషణ జరిగింది అంటే ఉపన్యాసం చేశారు అని అందరికీ తెలియాలి. దీనిని ఐకమత్యము అని అంటారు. ప్రపంచమంతటా అనైక్యత ఉంది. రామరాజ్యంలో ఆవు పులి కలిసి నీరు త్రాగుతాయి అని గాయనముంది. త్రేతాయుగానికి ఇలాంటి మహిమ ఉన్నప్పుడు సత్యుగంలో లేనిదేముంటుంది? శాస్త్రాలలో అయితే అనేక కథలు వ్రాసేశారు. మీరు తండ్రి ద్వారా ఒకే కథను వింటున్నారు. ప్రపంచంలోని వారు అనేక కథలను తయారు చేస్తూ ఉంటారు. ద్వాపర యుగం నుండి కలియుగం వరకు ఏ శాస్త్రాలు మొదలైనవి నడుస్తాయో సత్యుగంలో అవి ఉండవు. భక్తి మార్గం యొక్క అన్ని విషయాలు పూర్తి అవుతాయి. ఇక్కడ మీరు ఏది చూస్తున్నారో అవన్నీ చెడ్డవే. వాటిని చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. ఇప్పుడు తండ్రి ఏదైతే తెలియజేస్తారో అది మాత్రమే బుద్ధిలో ఉంచుకోండి. ఈ సంగమయుగి బ్రాహ్మణులైన మీరు ఎంత శ్రేష్టమైన వారు, దేవతల కంటే శ్రేష్టమైన వారు. మీరు ఈ సమయంలో ఈశ్వరీయ సంతానం మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవ్వరి బుద్ధిలోకి రావు. మీరు ఈశ్వరీయ సంతానం కనుక తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవ్వాలి. ఎందుకంటే ఆ తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. కోట్ల సంవత్సరాలు అని అనడం వల్ల ఏ విషయము జ్ఞాపకం ఉండదు. ఇది 5000 సంవత్సరాల మాట అని తండ్రి వచ్చి జ్ఞాపకం చేయిస్తూ ఉన్నారు. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అలాగే చేస్తాను. సన్ముఖంలో వినడం వలన ఎంత ఖుషి మరియు తాజాతనం కలుగుతుంది. వివేకవంతులైన పిల్లల బుద్ధిలో మేము తండ్రి నుండి ఆస్తి తప్పకుండా తీసుకోవాలి అని ఉంటుంది. తండ్రి క్రొత్త ప్రపంచం రచిస్తున్నారు కనుక మనం కూడా తప్పకుండా క్రొత్త ప్రపంచంలో ఉండాలి. అందరూ ఒకే తండ్రి పిల్లలు. అందరి ధర్మము, అందరి నివాస స్థానము, రాకపోకలు అన్నీ భిన్న భిన్న ప్రకారాలుగా ఉంటాయి. ఎలా వెళ్ళి మూలవతనంలో నివసిస్తారు అనున్నది కూడా బుద్ధిలో ఉంది. మూలవతనంలో వంశవృక్షం ఉంటుంది. సూక్ష్మవతనంలో వంశమును చూపించలేరు. అక్కడ ఏమేం చూపిస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలు. ఇవన్నీ డ్రామాలు రచింపబడినవి. మళ్ళీ సూక్ష్మవతనానికి కూడా వెళ్తారు. అక్కడ మూవీ మూగ సైగలతో నడిచే డ్రామా ఉంటుంది. మధ్యలో మూవీ డ్రామా కూడా ఉండేది. తర్వాత టాకీ అంటే సంభాషణలతో కూడినటువంటి పిక్చర్లు తయారయ్యాయి. సైలెన్స్ డ్రామా అయితే తయారవ్వలేదు. మేము శాంతిగా ఎలా ఉంటాము అనున్నది పిల్లలకు తెలుసు. ఎలా అక్కడ ఆత్మల వంశం ఉంటుందో అలా ఇక్కడ మనుష్యుల వంశం ఉంటుంది. ఇలాంటి విషయాలను బుద్ధిలో ఉంచుకొని మీరు ఉపన్యసించవచ్చు. అయినా చదువులో సమయం పడుతుంది. ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ధారణ చేసేందుకు
సంతోషం కలిగేందుకు స్మృతి యాత్ర ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు యథార్థ రీతిలో యోగంను నేర్చుకుంటున్నారు. అందరినీ సోదరులుగా చూడండి అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇది ఆత్మ సింహాసనము కనుక భగీరథుడైన బాబా సింహాసనం కూడా ప్రసిద్ధమైంది. ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించినప్పుడు నేను నా సోదరాత్మకు అర్థం చేయిస్తున్నాను అని భావించండి. ఇదే దృష్టి ఉండాలి. ఇందులోనే చాలా కష్టం ఉంది. శ్రమ వలన ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి కూడా ఇలాగే చూస్తారు. తండ్రి దృష్టి కూడా భృకుటి మధ్య భాగంలోకి వెళ్తుంది. ఆత్మ ఏమో చాలా చిన్న బిందువు. వినేది కూడా ఆత్మనే. మీరు తండ్రిని కూడా భృకుటి మధ్యలోనే చూస్తారు. బాబా కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంది. ఇది బుద్ధిలో ఉండుట వలన జ్ఞాన సాగరుడి సంతానమైన మీరు కూడా జ్ఞాన సాగరులుగా అవుతారు. మీకు ఇది చాలా సహజం. గృహస్థ వ్యవహారంలో ఉండే వారికి ఈ స్థితి కొంచెం కష్టం. విని ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. ఇక్కడ తండ్రి దగ్గర మధుబన్లో సహజం. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి, బాబాను స్మృతి చేయండి అని బాబా యుక్తులను చాలా సహజంగా తెలియజేస్తారు. వీరు కూడా సోదరులే అను ఈ దృష్టి ద్వారా కర్మ బంధనాల నుండి అతీతులుగా అవుతారు. శరీరం కూడా మర్చిపోతారు. కేవలము తండ్రి మాత్రం గుర్తు ఉంటారు. ఇందులో శ్రమ చేస్తూ ఉంటే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. అరుదుగా కొందరు మాత్రమే ఇలాంటి స్థితిలో ఉంటారు. వారే విశ్వానికి మాలికులుగా అవుతారు. 8 రత్నాల మాల ఉంది కదా, కనుక పురుషార్థం చేయాలి. ఉన్నత పదవి పొందేవారు ఎలాగైనా తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇందులో ఇతర విషయాలు ఏవి వెలువడవు. సోదర దృష్టి, స్నేహము మరియు సంబంధాలు ఏర్పడతాయి. అదే దృష్టి స్థిరపడుతుంది. కనుక తండ్రి చెప్తున్నారు, మీకు చాలా గుహ్యమైన విషయాలు తెలియజేస్తాను. ఇది అభ్యాసం చేయడం శ్రమతో కూడిన పని. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనే వింటుంది. వినే ఆత్మను మీరు చూస్తారు. మనుషులైతే ఆత్మను నిర్లేపి అని అంటారు. మరి శరీరం ఏమైనా వింటుందా? ఇది తప్పు. తండ్రి మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలు శ్రమ పడవలసి ఉంటుంది. కల్పకృతం ఎవరు తయారయ్యారో వారు తప్పకుండా శ్రమ చేస్తారు. ఇలా మేము వింటూ వినిపిస్తూ ఉంటాము, అలవాటైపోయింది అని అనుభవం కూడా చెప్తారు. మన్మనాభవని ఆత్మకి వినిపిస్తారు. మళ్ళీ వారు మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి చెప్తారు. మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది గుప్తమైన శ్రమ. చదువును కూడా ఏకాంతంలో చెట్ల క్రిందకు వెళ్ళి చదువుకుంటారు. అది స్థూలమైనది. ఇది ప్రాక్టికల్గా చేయవలసిన విషయం. రోజు రోజుకు మీ ఈ సాధన వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు క్రొత్త విషయాలను వింటున్నారు కదా. ఇప్పుడు మీరు ఏది వింటున్నారో దానిని క్రొత్త వారు వచ్చి వింటారు. మేము లేటుగా వచ్చాము అని కొందరు అంటారు. అరే, మీరు ఇంకా ఫస్ట్ క్లాస్ అయినా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వింటున్నారు. పురుషార్థం చేయడం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. ఇంకా మంచిది. మాయ అయితే చివరి వరకు వదలదు. మీరు విజయం పొందే వరకు మాయతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. తర్వాత సులభంగా మీరు వెళ్ళిపోతారు. ఎవరు ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంతంత మేము శరీరం వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నాము అని అర్థం చేసుకుంటారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యే లక్ష్యాన్ని ఉంచుకున్నవారు శరీరాన్ని వదిలినప్పుడు నిశ్శబ్దం ఆవరించడాన్ని బ్రహ్మబాబా చూశారు. అయితే మోక్షాన్ని, పరమాత్మల ఐక్యం కావడాన్ని ఎవ్వరూ పొందలేరు. తిరిగి కూడా వెళ్ళలేరు. నాటకంలో అయితే పాత్రధారులందరూ కావాలి కదా. చివరి వరకు అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక్కరు కూడా మిగిలి ఉండరో అప్పుడు తిరిగి వెళ్తారు. మనుష్య మాతృలందరూ వెళ్ళిపోతారు. కొందరు మాత్రమే మిగులుతారు. అందరికీ వీడ్కోలు ఇచ్చాము అని వారు చెప్తారు. ఈ సమయంలో సత్యుగ స్థాపన జరుగుతోంది. ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు. అందరికీ మీరు వీడ్కోలు ఇచ్చి మళ్ళీ మీ రాజధానికి వెళ్ళిపోతారు. వారు 40-50 మందికి వీడ్కోలు ఇవ్వవచ్చు. మీరు ఎంతమందికి వీడ్కోలు ఇస్తారు? ఆత్మలందరూ దోమల వలె శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు మీ జతలో తీసుకెళ్లేందుకు మరియు అందరినీ పంపేందుకు వచ్చారు. మీ మాటలు అద్భుతమైనవి. ఇన్ని కోట్ల మంది మనుషులు వెళ్తారు. వారికి వీడ్కోలు ఇస్తారు. అందరూ తిరిగి మూల వతనంలోకి వెళ్తారు, ఇంటికి.
ఇక్కడ కూడా మీ బుద్ధియే పని చేస్తుంది. మెల్లమెల్లగా వంశం వృద్ధి చెందుతుంది. తర్వాత రుండమాల, రుద్రమాల తయారైపోతుంది. రుద్రమాల, రుండమాల ఎలా తయారవుతుంది అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా విశాల బుద్ధి కలవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. స్మృతి చేసేందుకు యుక్తులు తండ్రి అనేక విధాలుగా తెలియజేస్తూ ఉంటారు. మీరు రుద్రమాలలోకి వెళ్ళి రుండమాల అనగా విష్ణుమాలలోకి వస్తారు. మళ్ళీ నంబర్ వారుగా వస్తూ ఉంటారు. ఎంతో పెద్ద రుద్రమాల తయారవుతుంది. ఈ జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం నుండి ఈ జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. సంగమయుగి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఈ సంగమ యుగాన్ని స్మృతి చేసినట్లయితే జ్ఞానం పూర్తిగా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు లైట్ హౌస్లో అందరినీ గమ్యానికి చేర్చేవారు. మీరు మంచి లైట్ హౌస్గా ఎలా తయారవుతారు? మీకు అన్వయించని విషయం ఏదీ లేదు. మీరు సర్జన్ కూడా అయ్యారు, నగల వ్యాపారి కూడా అయ్యారు, ధోబీ కూడా అయినారు. అన్ని విశేషతలు మీలో వచ్చేస్తాయి. మహిమ మీకు కూడా జరుగుతుంది. కానీ నెంబర్ వార్ పురుషార్థ అనుసారం జరుగుతుంది. ఎలాంటి కర్తవ్యాలను చేస్తారో అలాంటి గాయనం అనగా మహిమ జరుగుతుంది. బాబా ఆదేశాలను ఇస్తారు. వాటిని గురించి ఆలోచించడము, సెమినార్లు చేయడం పిల్లలైన మీ కర్తవ్యం. బాబా దేనిని నిరాకరించరు. మంచిది, చాలా వినిపించడం వలన ఏం లాభం? తండ్రి చెప్తారు, మన్మనాభవ. బాబా మీకు ఎంతటి తాజా ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నారు. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంగమయుగి బ్రాహ్మణులైన మేము దేవతల కంటే ఉన్నతమైన వారము అనే నశ సదా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, మాస్టర్ జ్ఞాన సాగరులు. అన్ని విశేషతలు ఈ సమయంలో మాలో నిండుతూ ఉన్నాయి అని నశ ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఏదైతే అర్థం చేయిస్తూ ఉన్నారో అదే బుద్ధిలో ఉండాలి. మిగిలినవన్నింటినీ ఏది విన్నా విననట్లుండాలి, చూస్తూ చూడనట్లుండాలి. చెడును వినరాదు, చెడును చూడరాదు. వరదానం, ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మాభవ. సేవ చేస్తే ఫలం లభిస్తుంది అని అంటారు. ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడమే ఈశ్వరీయ సేవ. ఎవరైతే ఈ సేవ చేస్తారో వారికి అతీంద్రియ సుఖం యొక్క, శక్తుల యొక్క, సంతోషం యొక్క వెరైటీ ఫలాలు లభిస్తాయి. బ్రాహ్మణులైన మీరే ఫలానికి అధికారులు. ఎందుకంటే మీ పనే ఈశ్వరీయ చదువును చదువుకోవటము మరియు చదివించడం. ఈ చదువు ద్వారా ఈశ్వరుడి వారిగా అయిపోవాలి. ఇటువంటి ఈశ్వరీయ సేవ చేయడం వలన ఈశ్వరీయ ఫలానికి అధికారులుగా అయిపోయాము అనే నశలో ఉండండి. స్లోగన్, తండ్రి జతలో ఉండి కర్మలు చేస్తే డబల్ లైట్గా ఉంటారు. అవ్యక్త ఇషారా, సర్వప్రాప్తులతో సంపన్నులై నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. నిశ్చింత చక్రవర్తి అనగా సర్వ కుషీల ఖజానాకు యజమాని. కుషీల యొక్క ఖజానా బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారం. ఈ అధికారం కారణంగానే నేటికి శ్రేష్ఠ ఆత్మ యొక్క పేరు మరియు రూపానికి సత్కారం జరుగుతూ ఉంది. ఈ విధంగా నిశ్చింత సామ్రాజ్యానికి అధికారులు. వీరి పేరు స్మరిస్తూనే అనేక ఆత్మలకు అల్పకాలికంగా దుఃఖం దూరం అవుతుంది. వీరి చిత్రాలను చూస్తూ చరిత్రను గాయనం చేస్తున్నారు మరియు దుఃఖీ ఆత్మలు సంతోషాన్ని అనుభవం చేస్తున్నారు. ఈ విధమైన చైతన్యులు మీరు నిశ్చింత చక్రవర్తులు. ఓం శాంతి.